ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంత బలమైన పోస్టు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒకప్పుడు దళితులంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులను లేకపోతే ఏదైనా ప్రాధాన్యత లేని మంత్రులు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా కాకుండా ప్రతి దళితుడిని కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికే విధంగా, తల ఎత్తుకుని బతికే విధంగా మంత్రిత్వ శాఖలో ఏదైతే ప్రాధాన్యతలు ఉన్నాయో అటువంటి అత్యంత ప్రాధాన్యత శాఖలన్నింటినీ కూడా వీళ్ళు చేయగలరు, వీళ్ళకి క్యాపబిలిటీస్ ఉన్నాయి, అవకాశం ఇస్తే వాళ్ళకి ఆకాశమే హద్దు అనే విధంగా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో తలెత్తుకునే విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ప్రైడ్ తోటి ఏదైనా స్థానం కల్పించి మాకు రెక్కలు ఇచ్చారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగజీవన్ రావు గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దానికి ఉదాహరణే అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఈరోజు ఎంత ఘోరం అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి కనీసం వెళ్ళి ఒక దండ ఇయటమో లేకపోతే బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఒక దండ ఇయటమే లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నందిగామలో ఒక ప్రోగ్రాం చేస్తూ